వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, కొన్ని వార్తలు చూస్తున్నాము, ఈ ఫ్లాట్స్ కొని దాన్ని రీసేల్ చేసేస్తున్నారంట, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్. దీనికి గల కారణం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే మనం కొనడం ఎందుకు, అమ్మేయడం ఎందుకు అని అంటే? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే నువ్వు ఇచ్చిన 2-3 నిమిషాలు చాలదు. నువ్వేం చేస్తావంటే ఎస్ఏ క్వశ్చన్ చెప్తున్నావు, బిట్లో ఆన్సర్ చేయమని. సో ఇది 2 విధాలుగా చెప్తానమ్మా. ఒకటి, ఫస్ట్ హౌస్ కొన్న తర్వాత మనకి ఇంకా స్పేర్ డబ్బులు వచ్చి, బోనస్ వచ్చి, అత్తగారు మామగారు కట్నం ఇచ్చి, ఇలాంటి సందర్భాల్లో మనం ఆ డబ్బు ఉంటుంది ఒకటి. ఇంట్లో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ రాదని మన అందరికీ తెలుసు. బ్యాంకులో పెట్టుకుంటే డౌట్స్ అడుగుతారు, ప్రూఫ్స్ అడుగుతారు అని తెలుసు. ఏం చేయాలి, ఎక్కడో దగ్గర పెట్టాలి. అలవాటు ఉన్నాడు అలవాటులో పెట్టుకుంటాడు, తాగడం, ప్యాకెట్ యాక్షన్. అలవాటు లేనివాడు నాలంటాడు ఏదైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. ఇప్పుడు మీలాగా మేకప్ అయ్యేవాళ్ళంటే మేకప్ ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకు చెప్తానంటే, ఒకప్పుడు రెంట్కి ఇవ్వాల్సిన అవసరం, అంటే స్పేర్ మనీ ఉంది, ఇల్లు కొనుక్కొని ఎంతో కొంత బ్యాంక్ రేటు మీద ఇంట్రెస్ట్ వస్తే, ఎక్కువ వస్తే కొనుక్కునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది ఒకప్పుడు పరిస్థితి, అది ఏ జమానమే థా. ఇప్పుడు అమ్ముకోవడానికి ఫోర్స్ అవుతున్నారు. దే ఆర్ కంపల్సరీ. ఎందుకు కొనుక్కునేది ఒక ఉద్దేశంలో కొనుక్కున్నారు. ఆ రెంట్ వస్తుంది, రెంట్ మీద ఈఎంఐ ఆ రెంట్ కట్టే బదులు ఈఎంఐ కట్టేస్తే బెటర్. అది ఎప్పుడు వీళ్ళు కంఫర్ట్గా మంచి జాబ్లో ఉండి మంచి జీతం తీసుకొని మంచి జీతం సంపాదించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ హౌస్ లగ్జరీగా కొనుక్కున్నారు, ఒక 2 లక్షలు ఈఎంఐ కడుతున్నారు. 5 లక్షలు శాలరీ అంటే 1,50,000 కట్టవచ్చు. మనం ఏమనుకున్నాం, ఈఎంఐలు ఎంత ఉండాలి, 40%. సో 5 లక్షల శాలరీ వచ్చినట్టు 1.5 to 2 lakhs ఈఎంఐ కట్టగలిగే అవకాశం ఉంటుంది. భార్య భర్త ఇద్దరు పని చేస్తే ఇంకొద్ది ఎక్కువ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైనా ఇద్దరికి జాబులు పోతుంది. మరి ఈఎంఐ ఎలా కడతారు మీరు? 10 లక్షలు వచ్చే ఇన్కమ్, 5 లక్షలు వచ్చే ఇన్కము ఈ కంప్లీట్ జీరో. తిండి అయితే తినాలి, సర్వే అవ్వాలి, స్కూల్ పిల్లల ఫీజు కట్టాలి, ట్రాన్స్పోర్టేషన్ కట్టాలి, మన గ్రాసరీస్ కొనుక్కోవాలి, ఇవన్నీ అమ్మా నాన్న చూసుకోవాలి, హాస్పిటల్ ఖర్చులు చూసుకోవాలి, శాలరీ లేదు. మరి ఏమవుతారు వాళ్ళు? అందుకని ఏదైతే వీళ్ళు ఉండడానికి పెద్ద ఇల్లులు కొనుక్కున్నారో 3,000, 4,000, 5,000 ఎస్ఎఫ్టీ, వేర్ ఇఫ్ యూ హైర్ ఇట్, నువ్వు 5 కోట్లు పెట్టుకుంటే నీకు రెంట్ ఎంత వస్తుంది తెలుసా? ₹1,00,000 వస్తుంది రెంట్. 1,20,000. సో ఇప్పుడు అదే మనం రెంట్కి ఇచ్చామనుకోండి, కొన్ని ఏరియాలో ఎక్కువ వచ్చే అవకాశం, కమర్షియల్ ఏరియాస్ ఆ రెంట్లు ఎక్కువ చేస్తాం. ఇంతకుముందు 2.5 చెప్పాయి కదా, అది ఇప్పుడు 5% ఎక్స్పెక్ట్ చేస్తాం, 4% ఎక్స్పెక్ట్. అంటే 5 కోట్లలో 4% అంటే 20 లక్షలు సంవత్సరానికి. 20 డివైడెడ్ బై 12, 1.6, 1.7. సో మనం ఉండేదానికంటే మనం ఉండే చిన్న ఇల్లు తీసుకుంటే మన రెంట్ 30-40 వేలు ఉంటుంది. ఆ పెద్ద ఇల్లుని రెంట్కి ఇచ్చేసి, జాబులు లేవు కాబట్టి, జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు, జాబ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, జాబ్ ఎంతకాలం ఉంటుందో తెలియదు, ప్రమోషన్ వస్తుందా, ప్రమోషన్ ఆ ఏరియాలో ఉంటావు వేరు. కొంతమంది 2 ఇళ్ళల్లో ఉంటారు, భార్య ఒక ఇంట్లో ఉంటుంది పిల్లలతో, భర్త ఇంకో ఇంట్లో ఉంటాడు. ఇలాంటి కండిషన్ అన్ని ఇప్పుడు మార్కెట్ కండిషన్స్, జియో పొలిటికల్ కండిషన్స్, వార్ సిచ్యువేషన్, టారిఫ్ సిచ్యువేషన్, ఇవన్నీ చూసుకుంటే కనుక ఒక్కసారి ₹100 పెట్రోల్ ఉన్నది 110-120 అయితే ఆ ఇంపాక్ట్ 20% ఉంటుంది. మీరు పెంచింది 10%, కానీ ఆ ఇంపాక్ట్ 100% ఉంటుంది. ఎందుకు? పెట్రోల్ పెరిగితే లారీ డీజిల్ అంటే కన్జంప్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఆ కాస్ట్ పెరిగినప్పుడు ఆ రేట్లు ఎవరి మీద వేయాలి? పాలు ప్యాకెట్ దగ్గర నుండి, ఉల్లిపాయల దగ్గర నుండి, బియ్యం వరకు అన్నీ కూడా. హోటల్లో మీరు చూసుకుంటే రేట్స్ పెంచేశారు, సడన్గా పెంచారు. ఎందుకంటే నాకు వచ్చే కాస్ట్ ఎక్కువ అవుతుందమ్మా, నేను ఎక్కడుండో గుజరాత్ నుండి తెచ్చుకుంటున్నాను, లేదా ఇంకెక్కడో తెచ్చుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది కదా, బేసిక్ రేట్ పెరుగుతుంది, ట్యాక్స్ పెరుగుతుంది. ఆ రేట్ నేను ఫ్రీగా చేసి మూసేయాలి హోటల్. సో దానికి సంవత్సరం 10%, 20%. ఇప్పుడు నిన్న బిర్యానీ ₹100 ఉన్నది, ఇవాళ ₹150, ₹140. బట్ అంత శాలరీలు అలా పెరగట్లేదు. ఈ ఇంపాక్ట్ వల్ల రెంట్కి ఎవరైతే ఇద్దామని కొనుక్కున్నారో దే ఆర్ రీథింగ్. ఒక రెంట్కి వీళ్ళుంటే మెయింటెనెన్స్ కూడా వీళ్ళే కట్టుకోలేదు. 10,000, 20,000. నార్మల్గా ఒకప్పుడు మెయింటెనెన్స్ ఒక 20 years పోతే ₹1,000, 500, 1,500 ఉంటుంది. సున్నా యాడ్ అయిపోయింది. 15-20 తక్కువ మంచి కమ్యూనిటీలో ఉంటే మెయింటెనెన్స్ కాస్ట్ టూ హై. అంత వర్తా లేదంటే అది మనం ఆలోచించాలి. మనం చూస్తే సార్, ఇప్పుడు కోకాపేట అలాంటి ఏరియాస్లో హై రైజ్ బిల్డింగ్స్ చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అందులో దాదాపు 1000 నుంచి 2,000 వరకు ఫ్లాట్స్ ఉంటాయి. మరి ఎన్ని ఫిల్అప్ అవుతున్నాయి, ఎన్ని ఖాళీ ఉంటున్నాయి అని అంటే? ఒకప్పుడు కట్టేవాళ్ళు తక్కువ మంది ఉండేవారు, కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కొనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అమ్మేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఆ గ్యాప్ వల్ల ఈ స్కేర్సిటీ. ఇప్పుడు బిల్డ్ చేస్తున్నారు,
ఉద్దేశంతో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఏ పాలసీ ఉంటుంది మీకు ఈ ప్లాన్ అనేది ఒక ప్రాజెక్ట్ చేయడానికి 4-5 సంవత్సరాలు. ఈరోజు మధ్యలో కొన్ని గవర్నమెంట్ కొలాప్స్ అయితే వేరే గవర్నమెంట్ మనకు ఫేవర్గా వస్తుందా, మనకి ఎగ్నెస్ట్ వస్తుందా, పబ్లిక్ ఫేవర్గా వస్తుందా, పబ్లిక్ ఎగ్నెస్ట్ వస్తుందా తెలియదు. ఏదైనప్పటికీ రిస్క్ అనేది కొనుక్కునేవాడు మీద ఉంటుంది. అమ్మేవాడు ఏదో ఒక స్టోరీ చెప్పి అమ్ముతాడు, కొనేవాడు ఏదో ఒక స్టోరీలో ఎమోషన్ అయ్యి సెంటిమెంట్ ఇట్ సంథింగ్ లైక్ పెళ్ళి ఇల్లు అనేది కంపేర్ చేస్తాం. పెళ్ళిలో ఏమంటాడు, కట్నం ఎంత ఇస్తావు మా అమ్మాయికి అన్నాడు, వెహికల్ ఏమి ఇస్తావు అల్లుడికి డ్రైవ్ చేయడానికి, కార్లో తిప్పుతాడా బైక్లో తిప్పుతాడా, సార్ ఏమి ఇస్తారు ఎమ్యూనిటీ. సో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసాడు. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి చాలామంది ఎంప్లాయీస్ ఉద్యోగం పోతుంది, జాబ్ పోతున్నాయి, గ్యారంటీలు బిజినెస్ లాస్ అవుతున్నాయి, డెవలప్ కావట్లేదు. దీనికి అనేకమైన కారణాలు. గవర్నమెంట్ పాలసీస్ దగ్గర నుండి గవర్నమెంట్ స్టేట్ లీడర్ తాలూకా అంబిషన్ ఏంటి, వాళ్ళ కోరిక ఏంటి, వాళ్ళ మేనిఫెస్టోలు ఏం పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టినవి ఎన్ని కంప్లీట్ చేస్తున్నారు, ఎన్ని చేయగలుగుతున్నారు, ఎన్ని చేయలేకపోతున్నారు, ఇవన్నీ కూడా సామాన్య ప్రజల మీద మాత్రమే పడుతుంది. ఇప్పుడు ఉన్న ల్యాండ్ ప్రైసెస్ పెంచారు, ఒక డెసిషన్తో 1500 కోట్లు గవర్నమెంట్ అదనపు ఆదాయం. ఇప్పుడు మరి దానివల్ల పబ్లిక్ ఎంత ఇబ్బంది, పబ్లిక్ ఆదాయం, పబ్లిక్ తల కంఫర్ట్ని ఎవరు చూడాలి? 40% ఓటర్ బ్యాంక్ ఈజ్ ఈక్వల్లీ అంటే హైలీ క్వాలిఫైడ్ పీపుల్. ఇప్పుడు మన పక్క రాష్ట్రం టీవీకే ఆల్మోస్ట్ పొలిటికల్ లీడర్స్ అందరూ హైలీ ఎడ్యుకేటెడ్, పిహెచ్డీస్, డాక్టరేట్, ప్రొఫెసర్స్, ఐఏఎమ్స్. వాళ్ళు కూడా మన మినిస్టర్ అంటే ఏమీ రానివాడు అనుకున్నాను, ఇప్పుడు మినిస్టర్ అంటే అన్నీ వచ్చాను. సో అలాంటి వాళ్ళే మేనేజ్ చేయలేకపోతున్నారు. సో మన దగ్గర మేనేజ్ చేయడం చాలా కష్టం. ఓవరాల్గా మనిషికి ఇన్కమ్ బయట నుండి మన సిటీకి హైదరాబాద్ కానీ అమరావతి కానీ ఏ సిటీ తీసుకున్నా ఎఫ్డిఐస్ రావాలి. ఎఫ్డిఐస్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు వస్తే గవర్నమెంట్ కొన్ని సబ్సిడీలతో ఇండస్ట్రీ పర్మిషన్ ఇస్తారు. చంద్రబాబు గారు అదే చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు అదే, చాలామంది సీఎం డబ్బులు కావాలంటే మోడీ గారు కూడా అదే చేస్తారు. సో ఫారినర్స్ పిలిచి మనం ల్యాండ్ డెలిగేట్ చేసి 99 years లీజ్లో ఇండస్ట్రీ పెడితే కొన్ని వేల ఎంప్లాయ్మెంట్ ఒక్కొక్క కంపెనీకి వస్తుంది. డేటా సెంటర్స్ మనం మాట్లాడుతున్నాం. నిన్న మొన్న ఒకటి ఏదో బిల్డింగ్ ఓపెన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ వల్ల ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది, శాలరీస్ వస్తాయి. శాలరీస్ వస్తే ఏమవుతుంది, కొన్ని కెపాసిటీ, కొన్ని కాబట్టి జీడిపి పెరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్, ఎకనామికల్ కండిషన్. సో ఇవన్నీ చేయాలనుకుంటే స్థిరత్వం ఉండాలి. వెన్ ఎవర్ దెర్ ఈజ్ అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ ఉందంటే మీరు ఇబ్బంది పడతారు. ఆ సిచ్యువేషన్ మనం రావాలని కోరుకుందాం. సమ్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ హ్యాపెనింగ్. ఇంకా కొన్ని ఇంప్రూవ్ అవ్వడానికి, కొన్ని థింగ్స్ ఐటమ్స్ ఇంప్రూవ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడైతే మనిషి కామన్ మ్యాన్కి స్టేబుల్ ఇన్కమ్ ఉంటుందో ఆ సిటీ కానీ ఆ రాష్ట్రం కానీ జీడిపి బాగుంటుంది. అది ఎరగాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్ ది ఇండస్ట్రీ హ్యాస్ సపోర్ట్ ఎంప్లాయ్మెంట్. సో బయ్యర్ జనరేట్ అవుతారు, కొనుక్కునే వాళ్ళు ఉంటే కొద్ది లావాదేవీలు, ట్రేడింగ్ జరిగితే కొనడం అమ్మడం, కొంత మనీ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.